హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా తెచ్చిపెట్టుకుని పుట్టగొడుగులన్నీ ఒక గిన్నెలో వాటర్ పోసుకొని సాల్ట్తో ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాక నేనైతే కొత్త బ్రష్ తీసుకున్నాను వాష్ చేయడానికి. ఎందుకంటే దీనికి మట్టి చాలా ఉంది, చేత్తో వాష్ చేసినా కూడా ఉండిపోతుంది. అండ్ బాగా వాష్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆయిల్లో ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చే వరకు పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటా ముక్క చిన్న పీసెస్గా కట్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకొని తర్వాత అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి జీడిపప్పు పేస్ట్ వేసాను నేనైతే. లేదా గసగసాలు కానీ లేకపోతే కొబ్బరి కానీ వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లితో పాటు. అండ్ ఇవి కూడా బాగా మగ్గిపోయాక కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా వేసుకున్నాను. ఇవి మొత్తం 450 రూపీస్ అండి. అంటే ఈక్వల్స్ టు హాఫ్ కేజీ మటన్ అనమాట. చూసారు ఎన్ని వచ్చిందో. అందులో కొన్ని కాడలు తీస్తాను, బాగా ఎండిపోయావి. ఇదైతే కర్రీ చాలా తక్కువ అవుతుందండి. మనం ఎంత తిన్నా కూడా సాటిస్ఫైగా అనిపించదు. కర్రీ అయితే చాలా బాగుంటుంది పుట్టగొడుగులు. నాకు తెలిసి చాలామంది లైక్ చేస్తారు. మనం 1000 రూపీస్ పెట్టి తెచ్చుకుంటే ఫుల్గా తినగలం. ఇక్కడైతే మాకు చాలా కాస్ట్ ఎక్కువ. కొంతమందికి అయితే ఇవి ఫ్రీగా దొరికేస్తాయి పొలాల్లో, కొండల్లో అలాగా. చూసారా, వాటర్ అది వచ్చి సెపరేట్ అయ్యి కొంచెం వాటర్ పోసుకొని లాస్ట్లో గరం మసాలా, కొత్తిమీర వేసుకొని దించుకుంటే అంతేనండి, కర్రీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిది. ఒకసారి ఎవరైనా తినకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారా కర్రీ ఎంత తక్కువైందో.